ఓకే. మనం లాస్ట్ వీడియోలో షార్ట్ టైమ్ యూస్‌కి కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ టైమ్ యూస్‌కి స్పెక్టకల్స్ యూజ్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. సో, లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. సో, కాంటాక్ట్ లెన్స్ వల్ల కాస్మెటిక్ పర్పస్‌గా చాలా బాగుంటుంది. అంటే చూడ్డానికి బాగుంటుంది అండ్ హై పవర్స్‌లో కూడా అవి వాడితే క్లారిటీ కూడా ఉంటుందని చెప్పాను. బట్ దాన్ని కంటిన్యూయస్ యూసేజ్‌లో ప్రాబ్లమ్ ఏంటో మనం తెలుసుకుందాం. అసలు మనకి నల్లగుడ్డు మెకానిజం తెలుసుకుందాం. సో, నల్లగుడ్డు అంటే కార్నియా. కార్నియాకి బ్లడ్ సప్లై ఉండదు. సో, దానికి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే బయటున్న ఆక్సిజన్‌ని టియర్ ఫిల్మ్ ట్రాప్ చేసి దానికి న్యూట్రిషన్ ఇస్తుంది. సో, మనం ఒక కాంటాక్ట్ లెన్స్ ఇలా పైన పెట్టినప్పుడు డెఫినెట్‌గా ఆక్సిజన్ పూర్తిగా అందదు. సో, 50%, 60% తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఎంత మంచి బ్రాండ్ వాడినా 100% ఆక్సిజన్ నార్మల్ ఐకి వచ్చినట్టు కాంటాక్ట్ లెన్స్ పెడితే రాదు. సో, ఇట్ ఈస్ ఆక్సిజన్ డిప్లీటెడ్ కండిషన్. సో, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అలాంటి కండిషన్‌లో త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే నెయిల్స్ చిన్నగా ఉండాలి. పెద్ద నెయిల్స్ వల్ల ఉన్నప్పుడు కూడా నల్లగుడ్డుకి డ్యామేజ్ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్‌గా కాంటాక్ట్ లెన్స్ ఆపేసి డాక్టర్ దగ్గర చూయించాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల పర్మనెంట్ డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు నల్లగుడ్డు మీద స్పాట్స్ లాగా ఉంటాయి. కొన్ని వర్స్ట్ కేస్ సినారియోలో కార్నియా అల్సర్స్ కూడా వస్తాయి. సో, పర్మనెంట్ డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అదే కాకుండా కంటిన్యూయస్ యూసేజ్ అంటే కొంతమంది లైఫ్ లాంగ్ పెట్టుకుంటూ ఉంటారు. మనం ఏం చెప్పామంటే లాస్ట్ టైం అప్పుడప్పుడు వాడితే ఓకే. అటు 6-8 అవర్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు. బట్ కంటిన్యూయస్‌గా 15 ఇయర్స్, 20 ఇయర్స్ వాడిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి క్రానిక్ అలర్జీస్ కూడా వస్తుంటాయి. వాళ్ళు అంటుంటారు ఫస్ట్‌లో మాకేం రాలేదు, 20 ఇయర్స్ బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు? బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ అలర్జీ డెవలప్ అవుతుంది ఆ మెటీరియల్‌కి. అలాంటప్పుడు సివియర్ కండిషన్స్ అంటే కార్నియల్ కండిషన్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది మంత్లీ యూసేజ్ ఉంటుంది. 6 మంత్స్ వాడుతుంటారు, 1 మంత్. అలాంటి వాళ్ళకి స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్. అంటే కాంటాక్ట్ లెన్స్ స్టోర్ చేసే బాక్సెస్ క్లీన్ చేసుకుంటుండాలి. రెగ్యులర్‌గా ఆ స్టోరేజ్ లిక్విడ్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో, ఇవన్నీ హెడేక్స్ ఉంటాయి కాంటాక్ట్ లెన్స్‌తో. అందుకే చాలా జాగ్రత్తగా వాడాలి. బెస్ట్ యూసేజ్ అంటే డే టు డే యూస్. అంటే ఆ రోజుకి 6 అవర్స్ వాడేసి పడేసేసి ఇంకోటి వాడుకోవడం బెటర్. అది కూడా ఓన్లీ కొన్ని అకేషన్స్‌కి. అంతేకాని లాంగ్ టర్మ్‌గా కాంటాక్ట్ లెన్స్ వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికన్నా బెస్ట్ యూసేజ్ అంటే టేక్ హోమ్ మెసేజ్ అని అడిగితే లాంగ్ టర్మ్ యూస్‌కి స్పెక్టకల్స్ వాడండి. కొన్ని అకేషన్స్‌కి మాత్రం కాంటాక్ట్ లెన్స్ వాడుకోండి. థ్యాంక్ యూ.